లాగా పనిచేస్తుంది. వాటర్ లోపల మనము పడేసి లైఫ్ బాయ్ అంటే తెలుసు కదా మీకు. జనరల్గా మనుషుల్ని రెస్క్యూ చేయడానికి తేలుతూ ఉండడానికి యూజ్ చేస్తాము. ఇది రిమోట్ కంట్రోల్డ్ లైఫ్ బాయ్. అంటే దీన్ని మనం ఎవరైనా ఫ్లడ్స్లో జనాలు కనుక కొట్టుకుపోతుంటే మనం దీన్ని నీళ్ళలో పడేసి ఈ రిమోట్ ద్వారా దీన్ని నావిగేట్ చేసుకుంటూ పర్సన్ దగ్గర తీసుకుపోతే పర్సన్ దీన్ని హోల్డ్ చేస్తాడు. ఎట్ ఏ టైం ఇద్దరు మనుషుల్ని హోల్డ్ చేయగలుగుతుంది. మళ్ళీ ఈ రిమోట్ సాయంతో మనం మన దగ్గరికి తీసుకురావాలి. ఇది అన్మాన్డ్. దీనిలో 2 స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది నీళ్ళలో ఉన్నప్పుడు బ్యాటరీ కనుక అయిపోతుంది, ఇది మళ్ళీ బ్యాటరీ ఏడుందో జీపీఎస్ సాయంతో దాని దగ్గరికి వచ్చేస్తుంది. రెండోది ఈ బ్యాటరీ రేంజ్ 800 మీటర్స్ వరకు ఇది మనకి దీని కంట్రోల్లో ఇది ఉంటుంది. 800 మీటర్స్ కనుక దాటిపోతే దానంతట అదే మళ్ళీ 800 మీటర్స్ రేంజ్లోకి వచ్చి దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఈ 2 ఫీచర్స్ స్పెషల్ ఉంటుంది. అందుకే దీన్ని కొంచెం సెమీ రోబో యాక్టివిటీ లాగా పనిచేస్తుంది. మన దాంట్లో రీసెంట్గా ఇది ఏరియా లైటింగ్ సిస్టమ్ ఆర్ టెలిస్కోపిక్ లైట్ సిస్టమ్ అంటాము. ఇది మన ఫైర్ ఫైటింగ్ దగ్గర జనరల్గా ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ అయిపోతుంది. నైట్ టైంలో పనిచేస్తాం కాబట్టి జనరల్గా నైట్ టైంలో పనిచేసినప్పుడు ఇది ఏరియా మొత్తాన్ని లైటన్ అప్ చేయడానికి ఈ 20,000 లూమెన్స్ అంటే చాలా 300-400 మీటర్ రేడియస్ వరకు మనకి ఈ లైట్ విజిబిలిటీ కనిపిస్తుంది. డే లైట్ లాగా పనిచేస్తుంది. డోర్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఇళ్ళ లోపల చిక్కుకొని ఉంటే వాళ్ళంతా వాళ్ళ లోపల లాక్ చేసుకుంటే కనుక డోర్ని బ్రేక్ చేసి మనం సేవ్ చేయొచ్చు, రెస్క్యూ చేయొచ్చు. ఇది విక్టిమ్ లొకేషన్ యూనిట్ అంటారు. ఇది విక్టిమ్ లొకేషన్ యూనిట్. దీనిలో ఈ డిస్ప్లేలో మనకి ఇక్కడ ఉన్న కెమెరాకి సంబంధించిన విజువల్స్ వస్తాయి. ఇక్కడ ఎల్ఈడి ఉంటుంది. మనము ఎక్కడైనా కూలిపోయిన బిల్డింగ్స్ మధ్యలో స్లాబ్స్ మధ్యలో మనుషులు ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళు ఉన్నారా లేదా అసలు వెతకడానికి కోసం అని చెప్పేసి ఈ పైప్ 9 మీటర్స్ ఎక్స్టెండబుల్ ఉంటుంది, 9 ఫీట్స్ ఎక్స్టెండబుల్ ఉంటుంది. దీంతో మనం ఈ కెమెరాలో చూసి ఈ హెడ్సెట్తోని వాళ్ళ మాటలు వినొచ్చు. మళ్ళీ ఈ స్పీకర్ దీంతో మనం వాళ్ళతో మాట్లాడచ్చు. దీనిలో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే 30 మీటర్స్ ఎక్స్టెండబుల్ కేబుల్ వస్తుంది మనకి. ఆ కేబుల్తోని దీన్ని డిస్కనెక్ట్ చేసి మనము బోరుబావి లోపల చిక్కుకున్న మనుషులతో కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఈ కెమెరాతోని మనం చూస్తూ వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. 30 మీటర్స్ ఎక్స్టెండబుల్ ఫ్లెక్సిబుల్ కేబుల్ ఉంటుంది. ఇది డిస్కనెక్ట్ చేసి మనం ఈ వైర్ తీసేసి దీని లోపల నుంచి వైర్ తీసేసి దాన్ని కనెక్ట్ చేస్తాం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం సంభవించినా కూడా మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది అయితే అగ్నిమాపక సిబ్బంది. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేయగానే రేత్రనక పగలనక ఎండనక వాననక ఎక్కడ పడితే అక్కడికి వెంటనే వచ్చి ప్రజలను ఆ ఆపద నుంచి కూడా కాపాడేదైతే మొట్టమొదటిగా వారే. ప్రస్తుతం రెస్క్యూ ఎక్విప్మెంట్ గురించి మనతో పాటు చర్చించడానికి కూకట్పల్లి స్టేషన్ ఆఫీసర్ శివగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధమైన అత్యాధునిక రెస్క్యూ టెక్నిక్ ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి అనేది. సార్ నమస్తే సార్, మెగా 9 టీవీ నుంచి. నమస్తే అండి. ఇక్కడ రిమోట్ కంట్రోల్డ్ లైఫ్ బాయ్ అని ఉంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో, ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది మనం రీసెంట్గా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఇది బేసిక్గా లైఫ్ బాయ్ పని చేస్తుంది, కాకపోతే రిమోట్ కంట్రోల్. మనం ఒడ్డున ఉండి ఫ్లడ్స్ లోపల కొట్టుకుపోతున్న వ్యక్తికి ఇది రిమోట్ ద్వారా మనం మేనేవర్ చేసుకుంటూ ఆ వ్యక్తిని దీన్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేపిస్తే అతన్ని మళ్ళీ రిమోట్తోని మనం మన దగ్గర తీసుకొచ్చి సేవ్ చేయగలుగుతాం. అంటే సార్ ఇక్కడ చాలా వాటికి ఉన్నాయి కదా ఈ రెస్క్యూ ఎక్విప్మెంట్ అంతా, కొంచెం మాకు బ్రీఫ్గా దేనికి యూజ్ అవుతాయో చెప్పగలరు? అవునండి. ఇది రీసెంట్గా రిక్రూట్ చేసుకుంది. ఇది ఆటోమేటిక్ అన్మాన్డ్ అంటే రోబోలాగా పనిచేస్తుంది. తర్వాత ఇది టెలిస్కోపిక్ సర్చ్ లైట్. ఎక్కడైనా సరే ఫైర్ అయినప్పుడు జనరల్గా నైట్ టైంలో ఫైర్ అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏరియా లైటింగ్ సిస్టమ్. ఇది ఒక 300-400 మీటర్స్ రేడియస్లో మొత్తం డే లైట్ లాగా బ్రైటన్ చేస్తుంది. దాని ద్వారా మనకి వర్క్లో ఈజీ అయిపోతుంది. ఇది సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపరేటస్ సెట్ అంటారు. అంటే SCBA. దీని లోపల ఎయిర్ ఉంటుంది. ఈ సిలిండర్ లోపల 1800 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. ఒక మనిషికి యావరేజ్గా ఒక నిమిషానికి 6 లీటర్ల ఎయిర్ తీసుకుంటారు. సో ఆ విధంగా 35 to 40 మినిట్స్ దీంతో మనం రెస్క్యూ చేయొచ్చు. జనరల్గా ఇది ఎక్కడ వాడతామంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేసెస్లో. జనరల్గా ఫైర్ అవుతున్నప్పుడు ఎక్కడైనా సరే స్మోక్ వస్తుంది, ఆక్సిజన్ సరిపోదు, మనకు ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే రెస్క్యూ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది వేర్ చేసుకొని మనం దీంతో బ్రీత్ చేసుకుంటూ మనం రెస్క్యూ యాక్టివిటీస్ లేకపోతే ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ హైడ్రాలిక్ డోర్ బ్రేకర్ అని ఉంది. ఇది జనరల్గా మనం చిన్నపిల్లలు చిక్కుకున్న బిల్డింగ్ లోపల డోర్ లోపల క్లోజ్ వాళ్ళంతటా వాళ్ళు లాక్ చేసుకొని ఉంటారు. మనకు కాల్స్ వస్తుంటాయి జనరల్గా లిఫ్ట్ రెస్క్యూ అని చెప్పేసి, లిఫ్ట్ బ్రేకింగ్ కోసం కాల్స్ వస్తాయి. అప్పుడు ఇది యూజ్ చేసి మనము హైడ్రాలిక్ ఈ విధంగా
ఇది కింద ఉన్నప్పుడు ఈ గ్యాప్ లోపల మనం డోర్ సందు లోపల పెట్టేసి దీంతో చేస్తే ఇది చాలా ఆల్మోస్ట్ 5 to 10 టన్స్ వరకు బ్రేక్ చేయగలుగుతుంది, ఇది వెయిట్ని బేర్ చేయగలుగుతుంది. అలాగే ఇక్కడ విక్టిమ్ లొకేషన్ యూనిట్ అని ఉంది, ఇది దేనికి యూజ్ చేస్తారు? ఇది విక్టిమ్ లొకేషన్ కెమెరా అండి. ఇది మామూలుగా ఇది కెమెరా, ఇక్కడ ఎల్ఈడితో పాటు ఎక్విప్డ్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మనము బిల్డింగ్ లోపల రెండు స్లాబ్స్ మధ్యలో చిక్కుకొని ఉన్నా కూడా ఒక పర్సన్ ఎవరైనా ఈ కెమెరా ద్వారా ఈ డిస్ప్లే లోపల మనం చూస్తూ వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ ఉన్నాడా లేదా, దాని తర్వాత రెస్క్యూ చేయొచ్చు. ఇంకొకటి దీనిలో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే 30 meters ఎక్స్టెండబుల్ కేబుల్ వస్తుంది. ఇది ఓపెన్ చేసేసి కేబుల్ వేస్తాం. ఓపెన్ చేసి చూపి ఎక్స్టెండబుల్ కేబుల్తోని మనం బోర్ బావిలో చిన్నపిల్లలు చెప్పుకుంటా కూడా మనం ఇది కెమెరాని 30 meters వరకు, అంటే ఆల్మోస్ట్ 100 feet బోర్ ఉంటే అందులోపల వరకు మనం తీసుకుపోయి వాళ్ళని అలా ఎల్ఈడి ద్వారా దాంతో ఇక్కడ రిసీవరు స్పీకర్ రెండు ఉంటాయి, మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇక్కడ కమ్యూనికేషన్ డివైస్ ఉంటుంది. ఇది ఈ విధంగా కేబుల్ ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ రిసీవర్ అండ్ స్పీకర్ ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది. మనిషి బ్రీతింగ్ని కూడా దగ్గరికి తీసుకొస్తే బ్రీతింగ్ని కూడా మనం అక్కడ నుంచి వినొచ్చు. తర్వాత అక్కడ మౌత్ పీస్ ద్వారా స్పీకర్ ద్వారా ఇక్కడ మనం కమ్యూనికేషన్ మాట్లాడడం ద్వారా మనం అక్కడ కొంచెం ధైర్యం చెప్తూ మనం మన రెస్క్యూ యాక్టివిటీస్ మనం ప్యారలల్గా చేయగలుగుతాం. మనం నెక్స్ట్ ఇక్కడ దీని గురించి ఫెనమెటిక్ లిఫ్టింగ్ ఎయిర్ బ్యాగ్, ఇది నిమాటిక్ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అండి. నిమాటిక్ అంటే ఎయిర్కి సంబంధించిన వాటిని నిమాటిక్ అంటారు. ఇది ఒక లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎయిర్ దాన్ని ఫిల్ చేస్తూ దీన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఇన్ఫ్లేట్ ఎంతవరకు ఒకసారి ఇన్ఫ్లేట్ చేయి, ఎయిర్ ఒక 18 inches నుంచి 24 inches వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. దాని ద్వారా ఆల్మోస్ట్ 75 tons వెహికల్, అంటే ఆ వెహికల్ కనబడుతున్న వెహికల్ని మనం దీంతో లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసి ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు పెద్ద వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి దాంట్లో మనిషి డ్రైవర్స్ చిక్కుకొని ఉన్నా కూడా, లేకపోతే కూలిపోయిన స్లాబ్ల మధ్యలో మనిషి చిక్కుకొని ఉంటే కూడా ఆ స్లాబ్స్ లోపల మనిషిని పుల్ చేయడానికి అవకాశం రాదు. కాబట్టి ఈ కెమెరా నుంచి మనం ఐడెంటిఫై చేసి ఆ చిన్న సందేహంతో దొరుకుతుంది దాని లోపల పెట్టేసి మనము ఎక్స్పెండ్ చేయొచ్చు. ఇట్లాంటిది మనము సుచిత్ర దగ్గర ఒక రెస్క్యూ కాల్ జరిగిందనమాట. అంటే ఒక అతను వర్క్ చేస్తూ సెల్లార్ లోపల పని చేస్తుంటే పక్కనున్న బిల్డింగ్ గోడ ప్రెస్ చేసేసింది తడిగి ఉండడం వల్ల. ఆ ప్రెస్ చేసినప్పుడు ఆ గోడని నుంచి అతనికి ఎక్కువ ప్రెషర్ జరగకుండా ఇది పెట్టి ఎక్స్పాండ్ చేసి చాలాసేపు ఉంచినాం అనమాట ఇతన్ని సేవ్ చేయడం కోసం. ఒకసారి ఇది ఫుల్ ఫిల్ చేసి ఇది ఇక్కడ మనం డిస్కనెక్ట్ చేసుకుంటే ఈ విధంగా డిస్కనెక్ట్ చేసుకుంటే ఇది ఎంతసేపు అయినా ఆ ప్రెషర్ క్యారీ చేస్తుంటుంది. మనిషిని రెస్క్యూ చేసేంత వరకు దీన్ని అట్లా హోల్డ్ పెట్టచ్చు. ఈ విధంగా మేము యూజ్ చేసినాం, 1-2 సందర్భాల్లో ఉపయోగించినాం. ఇక్కడ ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ షిప్పింగ్ హ్యామర్ అని ఉంది, దీని గురించి? ఇది జనరల్ డెమాలిషర్ అండి. మామూలుగా మనము బయట కూడా చూస్తుంటాము. ఇది ఏంటంటే స్లాబ్స్ల మధ్య చెక్కుకొని ఉంటే మనుషుల్ని సేవ్ చేయాలి కాబట్టి బ్రేక్ చేస్తాం అనమాట. డిఫరెంట్ ముక్కలుగా డివైడ్ చేసి దాన్ని వెయిట్ తగ్గించుకొని మనం సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఇది సార్ కాంబీ టూల్ అంటారు దీన్ని, బ్యాటరీ ఆపరేటెడ్. ఇది ఆల్మోస్ట్ 18 mm 24 mm రాడ్స్ని కూడా సిజర్ లాగా కట్ చేయగలుగుతుంది. ఇది అదొక స్పెషాలిటీ. అండ్ బ్రేకర్, కటర్ అండ్ స్ప్రెడర్ అంటారు దీన్ని. ఏవైనా 2 క్లోజ్డ్ ఎక్కువ వస్తువులు ఉంటే దీన్ని దాంట్లో పెట్టేసి స్ప్రెడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కనెక్షన్ వస్తుంది. దాంతో మనం చాలా సన్న గ్యాప్ దొరికినా కూడా దాంతో మనం గ్యాప్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ డోర్ బ్రేకింగ్ కూడా దీన్ని యూజ్ చేయగలుగుతాం. కాంబీ టూల్ అందుకే అంటారు దీన్ని, అన్ని రకాల పనులకు యూజ్ చేస్తాం. ఇది టెలిస్కోపిక్ ల్యాడర్. మనం ల్యాడర్ బేసిక్గా క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని మనం డైరెక్ట్ ఇట్లా దీన్ని ఇక్కడ ప్లేస్ దగ్గర తీసుకుపోయి ఎక్స్టెండ్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి పెట్టేసి మనుషుల్ని రెస్క్యూ చేయొచ్చు. మనమైనా సరే కింద నుంచి యాక్సెస్ దొరకనప్పుడు పైనకి పోయి తీసుకురావడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవి మనం ఫైర్ ఫైటింగ్లో యూజ్ చేసే బ్రాంచెస్ ఇవి. ఇది నార్మల్గా మన వెహికల్ లోపల 4500 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పంపు ద్వారా ఈ డెలివరీ హోజ్తోని మనం ఎక్స్టెండ్ చేసుకొని ఈ బ్రాంచెస్ని యూజ్ చేస్తూ మనం ఫైర్ ఫైటింగ్ చేస్తాం. ఇది ఒకటి యాక్రో నాజిల్ అంటారు, స్పెషల్ టైప్. ఇది 3 types ఆఫ్ స్ప్రేస్ వస్తుంది. ఒకటి స్ట్రైట్గా జెట్ ఇస్తుంది, ఇంకొకటి స్ప్రే రూపంలో వాటర్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి కర్టెన్ ప్లస్ జెట్. అంటే కర్టెన్ అంటే మన చుట్టూ ఇట్లా లేయర్ లాగా వాటర్ రిలీజ్ చేస్తూ జెట్ కూడా రిలీజ్ చేస్తుంది. దాని ద్వారా మనకి హీట్ ఎక్కువ తగలకుండా ఫైటింగ్ చేయగలుగుతాం. ఎక్కువసేపు పనిచేయడానికి సేఫ్గా పనిచేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది డీవాటరింగ్ పంప్ అంటే జనరల్గా వాటర్ ఏంటైనా లాగ్ అయిపోయి ఉంటే ఈ డీవాటరింగ్ పంప్తోని మనం వాటర్ మొత్తం బయటికి తీస్తాం. మనం హైదరాబాద్ ఫ్లడ్స్ అయినప్పుడు బాగా చాలా సెలార్స్ నుంచి మనకు కాల్స్ వచ్చినాయి, కంటిన్యూస్ విపరీతమైన కాల్స్ వచ్చినాయి అనమాట. అప్పుడు సెలార్స్ లోపల వాటర్ లాగ్ అయిపోయి ఉంటే దీంతో మనం వాటర్ అంతా బయటికి తీసుకొస్తున్నాం. ఎంత టైం లోపు తీయగలరు దీని నుంచి? ఎన్ని TMC వాటర్? ఇది అంటే మనకి డీజిల్ ఆపరేటెడ్ అండి. ఇది కంటిన్యూస్గా పనిచేస్తుంది. ఫిల్ చేస్తూనే ఉంటే డీజిల్ పనిచేస్తూనే ఉంటుంది. ప్యారలల్గా ఎట్ ఏ టైము
ఆల్మోస్ట్ 1500 లీటర్స్ పర్ మినిట్. ఓకే, 1500 లీటర్స్ పర్ మినిట్ స్పీడ్లో మనం వాటర్ని బయటికి తీసుకురావచ్చు. మన వాటర్ పంప్లో కూడా వెనకాల 1500 లీటర్స్ పర్ మినిట్ స్పీడ్లో వాటర్ రిలీజ్ చేస్తుంటుంది. అదేవిధంగా దీన్ని కంటిన్యూస్గా ఎంతసేపు అయినా సరే 1500 లీటర్స్ పర్ మినిట్ మనము రిలీజ్ చేయొచ్చు, వాటర్ తీయచ్చు. ఇక్కడ మిగతా రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉంది కదా, వీటి గురించి క్షుణ్ణంగా. Okay. First of all, this is a AED. If we are giving CPR to patient, the patient is not revived, then we can use this. Okay, and this is a ammo bag, artificial ammo breathing unit. If we have no oxygen cylinder for 10 to 20 minutes, we can use this. And this is a 5 blanket. That's it. 5 ब्लैंकेट आग लगने के बाद जब हम बुझा सकते हैं इसको 5 ब्लैंकेट है। ये बेस सेट्स है। इसके बाद सेल्फ कंटेनर ब्रीथिंग ऑपरेटर्स है। इसमें 400 वॉर रहता कैपेसिटी और 35 मिनट हम रेस्क्यू कर सकते हैं। 10 मिनट सेफ्टी लाइफ मार्जिन रहता है सर। ये मेगाफोन जस्ट हमको क्लियर करने के लिए सर एमसीपी है। एमसीपी पुल करने के बाद मैनुअल कॉल पॉइंट है। इसको पुल करने के बाद पूरा अलार्म एक्टिवेट हो जाता है। तो होने के बाद हुटर एक्टिवेट होता है। हुटर का पूरा सारा होता है, सभी एवक्शन होकर बाहर आ सकते हैं सर। ये ETO टॉक बाई सिस्टम, फॉर एग्जाम्पल बिल्डिंग का पूरा मोबाइल सिस्टम चलेगा, नेटवर्किंग सिस्टम नहीं है, तो हम इसलिए రైట్, చూశారు కదా, ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఈ రెస్క్యూ ఎక్విప్మెంట్తో అగ్నిమాపక సిబ్బంది అయితే వారి ప్రాణాల నుంచి, ఆపద నుంచి కూడా కాపాడనున్నట్టు కూకట్పల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శివ గారు చెప్పారు. ఇది ఇప్పటివరకు సమాచారం. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.